run, I will climb, I will soar. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే చెరువు గట్టుకి వెళ్తున్నాం అనమాట. చెరువు గట్టు అంటే నల్గొండ సైడ్ ఉంటుంది కదా, అదనమాట. మేము అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి, లాస్ట్ వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, ఓకేనా. మేమైతే ఎవరెవరం వెళ్ళామంటే నేను, మా ఆయన, మా అత్తమ్మ అండ్ మా బాబు, ఇంకొక ఆమె మా షాప్లో ఉంటుంది అనమాట. ఆమె అయితే వస్తుందన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ మేమైతే నిద్ర చేయడానికి కోసం వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా మాకైతే కుదరట్లేదనమాట. నేను మా ఆయన అయితే ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ వరకు. ఇంకా మా అత్తమ్మ ఇంకా వేరే ఆమె అయితే వాళ్ళైతే నిద్ర చేస్తారంట అక్కడైతే. సో అందుకోసం ఇంకా మేమైతే మేము బయలుదేరేసరికి అలా 1 అయ్యిందనమాట మధ్యాహ్నము. ఇది మేము వచ్చేసి శివరాత్రి తెల్లారి అయితే వెళ్తున్నాం అనమాట. మేము వచ్చేసి ఎందుకోసం అంటే ఆ తెల్లారి అమావాస్య ఉంటుంది కదా, అమావాస్యకి చెరువు గట్టుకు అయితే చాలామంది వస్తుంటారు. అందుకోసం మేమైతే తెల్లారి చెరువు గట్టుకి నిద్ర చేయడం కోసం అయితే వెళ్తున్నాం. అమావాస్య రోజు చాలామంది వస్తుంటారు అనమాట చెరువు గట్టు. అమావాస్య అంటేనే చెరువు గట్టు అనేసి చాలామంది నిద్ర చేయడానికి అయితే అక్కడికి వస్తుంటారు. మాకైతే మధ్యాహ్నం అయిందనమాట. ఎందుకోసం అంటే మేమైతే పులిహోర చేస్తామన్నమాట అందరికీ అక్కడ పంచడం కోసం, అన్నదానం లాగా. అందుకోసం మాకైతే మధ్యాహ్నం అయిపోయిందనమాట ఇక్కడ రావడానికైతే. ఈ చెరువుగట్ట అనేది చాలామందికి తెలిసే ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేసి. ఇది నల్గొండ దగ్గర ఉంటుంది అనమాట, కొంచెం నార్కెట్పల్లి నల్గొండ మధ్యలో ఉంటుంది. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట, శివుని టెంపుల్ అనమాట, శివాలయం లాగా అనమాట ఇది. మేమైతే ఇక్కడ కమాన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది జనాలు అయితే వస్తున్నారు ఇప్పుడే. మాకు ఇక్కడ ఆఫ్టర్నూన్ కాబట్టి మాకైతే ఎక్కువగా జనాలు అయితే ఎక్కువ ఏం లేరు. మేమైతే చాలామంది ఉంటారేమో, అమావాస్య కదా, అసలే శివరాత్రి తెల్లారి అనేసి చాలామంది ఉంటారు అనుకున్నాము, కానీ జనాలు అయితే ఎవరు లేరు. అమావాస్య అంటేనే నైట్ నిద్ర చేయడం కోసం వస్తారు కదా, అందుకోసం అయితే చాలామంది ఇంకా నైట్ టైం మేము బయలుదేరే టైంకి చాలామంది వచ్చారు. ఇక్కడైతే వెహికల్స్ కింద ఇంకా కార్లు, బైకులు కూడా పైకి అలా ఉంటుందో లేదో, కింద నుండే వెళ్ళాల్సి వస్తుందేమో అనుకున్నాం మేము. కానీ తక్కువ జనాలు ఉండడం కోసం అయితే పైకి అయితే పంపించారు. ఏం క్లోజ్ అయితే ఏం చేయలేదు. కానీ ఈవినింగ్ వెళ్ళే వాళ్ళకైతే క్లోజ్ చేసేసారు. కిందనే వెహికల్స్ పార్క్ చేసుకొని ఆటోలలో పైకి వెళ్ళాలని చెప్పారనమాట. నేనైతే ఇక్కడ చాలా రోజుల తర్వాత వస్తున్నాను మళ్ళీ చెరువుగట్టుకి. మా బాబు పుట్టెంటుకలప్పుడు 5 months అప్పుడు వచ్చామన్నమాట. మళ్ళీ ఇప్పుడే వస్తున్నాము. చాలా బాగుంటుంది టెంపుల్. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత నేనైతే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, చాలా షాపులు అయితే చాలా పడ్డాయి. శివరాత్రి కదా, నిన్న చాలామంది వచ్చే ఉంటారు. అందుకోసం అయితే చాలా షాపులు, బ్యాంగిల్స్, బొమ్మలు అలాంటివి అయితే చాలా పడ్డాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉందన్నమాట. మనకి ఇక్కడ స్నానాలు చేయడానికి పైన గుండం కూడా ఉంటుంది. అక్కడైతే మనం స్నానాలు కూడా చేసుకోవచ్చు, కానీ మేమైతే ఏం చేయలేదు స్నానాలు అయితే. అక్కడ చూసారు కదా, ఇక్కడ మేమైతే దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ నంది కనిపిస్తుంది కదా, అక్కడ నుండి అయితే ఒకటి మెట్ల మార్గం ఉంటుంది, ఇంకోటి అయితే రోడ్డు మార్గం ఉంటుంది అనమాట. 2 సైడ్ల నుంచి వెళ్ళొచ్చు. వెహికల్స్ నుంచి వెళ్ళేవారుగా అయితే చూపిస్తున్నారు కదా, ఇక్కడ ముందు కదా, ఇక్కడ నుంచి వెళ్తారనమాట. ఇక్కడ సైడ్ పాయింట్ ఇట్లా గోపురం లాగా ఉంది కదా, ఇందులో నుంచి అయితే మెట్లు అనమాట. మెట్ల నుంచి వెళ్తారు. కొంతమంది దీపాలు, బొట్లు పెట్టుకుంటూ కూడా ఎక్కుతారు. మేమైతే అలా ఏం లేదు. ఇప్పుడైతే మేమైతే కార్లోనే వెళ్తున్నాం పైకి. మాకు ఇక్కడ ఎండ కూడా చాలా ఉంది కదా, అందుకోసం మేమైతే పైకే వచ్చేసాము డైరెక్ట్గా కార్లోనే. ఇక్కడ మా బావ అయితే కార్ పార్కింగ్ కోసం అయితే వెళ్ళాడు. మేమైతే పైకి వెళ్తున్నాము. ఇక్కడ ఇదే అనమాట చెరువు గట్టు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. టెంపుల్ ఎలా వచ్చింది ఏంటి అని అంటే, పరశురాముల ప్రభు వాళ్ళు ఉంటారు కదా, వారైతే ఇక్కడ శివలింగాన్ని పెట్టి వారైతే ఘోర తపస్సు చేశారంట శివుడు ప్రత్యక్షం కావడం కోసం. కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం కాలేదు. దాంతో పరశురాముల వారికి కోపం వచ్చి ఆ గుడ్డలితో శివలింగాన్ని అయితే కొడతాడనమాట. దాంతో ఇక శివుడు ప్రత్యక్షమై పరశురాముల ప్రభు వారి తపస్సును మెచ్చి వారైతే శివలింగం అయితే ఇక్కడ 3 గుండ్ల అని ఉంటుంది అనమాట టెంపుల్ పైన. ఆ దానిపైన అయితే శివుడు అయితే ప్రత్యక్షంగా వెలిచాడనమాట. అక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అనమాట. ముందుగా మనం అయితే ఫస్ట్ వెళ్ళగానే అక్కడనే దర్శించుకుంటాం అనమాట ఈ టెంపుల్ పైన అయితే. అక్కడికి వెళ్ళాలంటే అది ఎలా ఉంటుంది ఏంటనేది నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇక్కడ ముందుగా మేమైతే గుండం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మా బాబుకి అయితే స్నానం చేపిస్తుంది అనమాట మా అత్తమ్మ. వాడైతే చేయలేదు, కొంచెం వాటర్తో తూర్చాము, ఎందుకంటే భయపడుతున్నాడు వాడు వాటర్లో దింపితే. ఇక్కడైతే మా స్నానాలు అయితే జరిగిన తర్వాత ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, చూపిస్తాను.
ఇక్కడ ఏంటంటే చాలామందికి ఇక్కడ ఇలా పూజలు అయితే చేయించుకుంటారంట. ఇది నాకైతే తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలా దేవుడి పాదాలు అయితే పెట్టుకుంటారంట పైన. ఇలా దేవుడు పాదాలు పెట్టుకోవడం వల్ల మన పైన వారిపైన ఎలాంటి దుష్ట శక్తులు అలాంటివి ఉన్నా పోతాయి అనమాట. అందుకోసం అయితే ఇలా చాలామంది ఇలా చెప్పులు అయితే పెట్టించుకుంటారనమాట. ఇవి వచ్చేసి శ్రీవారి పాదాలలాగా అలా అనుకుంటారనమాట. భక్తుల నమ్మకంతో ఇలా ప్రతి అమావాస్యకి వచ్చి ఇలా అయితే చేసుకుంటారంట చాలామంది. ఏమన్నా మన మీద ఏమన్నా ఉన్నా అలాంటివి అయితే పోతాయి అనేసి భక్తుల నమ్మకం అనమాట. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా పెట్టించుకోవచ్చు అంటే ఇక్కడ. సో ఇక్కడైతే మా అత్తమ్మ పెట్టించుకుంది, మేమైతే ఏం పెట్టించుకోలేదు. ఇక్కడ ఇంకా శిగాలు కూడా వస్తాయి అనమాట. ఇంకా చాలామంది శిగాలు అయితే ఊగుతారు. ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ అయితే. ఇక్కడ ముందుగా మేమైతే ఇక్కడ పాదాల దగ్గరకు వచ్చాము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గుండం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ దర్శనానికి వెళ్ళాలన్నమాట ఇక్కడ. సో అందుకోసం మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అక్కడ చూసారా చాలామంది అక్కడ కూడా దేవుడు ఉన్నారనమాట. అక్కడైతే చాలామంది ప్రదక్షిణాలు చేస్తున్నారు అనమాట దేవుని చుట్టూ. అక్కడ చెప్పాను కదా నేను 3 గుండ్ల నుంచి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాలి అనేసి. చాలామంది అయితే 3 గుండ్ల నుంచి వెళ్తారు, అది భక్తుల నమ్మకం అనమాట. కానీ మేమైతే గుండ్ల నుంచి అయితే ఏం వెళ్ళలేదు, మేమైతే మెట్ల ద్వారా నుంచే వెళ్తున్నాం అనమాట ఇక్కడ మేమైతే. ఎందుకంటే మాకు బాబు ఉన్నాడు అండ్ ఇంకా చాలా ఎండగా కూడా ఉంది. చూసారు కదా అక్కడ ఇక్కడ ఉంది కదా, అక్కడ నుంచి అయితే వెళ్తారనమాట. చూడండి కొంతమంది ఇట్లా దిగేటప్పుడు అయినా ఎక్కేటప్పుడు అయినా కొన్ని మెట్లు కూడా ఉంటాయి అనమాట, మన ఇష్టం అది. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక ఆమె వెళ్తుంది చూసారా, వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్తారనమాట ఇక్కడ లోపలికి. ఇక్కడనే అనమాట పైనుండి చూస్తే మనకైతే ఇలా చెరువుగట్టు లొకేషన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, చుట్టూ చెట్లు పచ్చదనంతో చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం ఇంకా తక్కువగా ఉంది, ఇంకా వర్షాకాలం అలాంటిది అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది మాకు. ఇంకా మేమైతే కిందికి వచ్చేసి ఇక కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేమైతే కిందికి వెళ్ళిపోయాము. ఇంకా పక్కన కూడా చాలా దేవాలయాలు ఉంటాయి. ఇంకా కింద కూడా ఇప్పుడు మనకి శివాలయంలోకి ఇప్పుడైతే బయలుదేరుతాం మనము. మేమైతే పైకి ఎక్కి వచ్చేలోపు మేమైతే అలసిపోయాము. ఇంకా కొద్దిసేపు అయితే కూర్చున్నాము, ఒక 2-3 మినిట్స్ కూర్చొని ఇంకా మళ్ళీ మేమైతే దర్శనానికి అయితే బయలుదేరాము. లోపలికైతే ఫోన్ అలో లేదనమాట. సో అందుకోసం నేనైతే లోపల గర్భగుడి లోపల అయితే నేనైతే వీడియో అయితే ఏం తీయలేదు. చాలా బాగుంటుంది లోపల కూడా, నంది శివుడు చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. సో ఇంకా పక్కన గుళ్ళల్లో కూడా చాలా ఉంటాయి. మేమైతే ఇక్కడ గర్భగుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఇంకా ఆంజనేయుల స్వామి గుడి ఉంటుంది అనమాట. అక్కడ కూడా దర్శనం చేసుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టాము. నెక్స్ట్ ఇంకా ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది, అక్కడ కూడా మేమైతే కొబ్బరికాయ కొట్టేసాము. ఇంకా పక్కన ఇంకో వేరే గుళ్ళు కూడా ఉంటాయి, చాలా చిన్న చిన్న దేవాలయాన్ని మేమైతే దర్శించుకొని ఇంకా మేమైతే కిందికి వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే పులిహోర చేసుకొచ్చామని చెప్పాను కదా అన్నదానం కోసం. ఇంకా అదైతే మేమైతే ఫస్ట్ కొంచెం మేమైతే తినేసి ఇంకా తర్వాత అందరికైతే పెట్టామన్నమాట. ఇక్కడ జనాలు అయితే ఎవరు లేరు, కానీ పెట్టేటప్పుడు మాత్రం చాలామంది వచ్చారు. మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం 15 కిలోలు వేసామన్నమాట. పులిహోర అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా చాలామంది జనాలు అయితే వచ్చారు. ఇక్కడ పులిహోర చాలా బాగుందన్నారు. ఇంకా అన్నదానం అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా కింద వచ్చేసి ఇది పార్వతీదేవి దేవాలయం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లైటింగ్స్ కొని శివరాత్రి కదా నిన్న, లైటింగ్స్తో కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ కొబ్బరికాయలు కూడా తీసుకొని ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి ఇక్కడైతే ఫోన్ అయితే అలౌ చేశారు. నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే చూడండి అందరూ ఇక్కడ చాలా మంచిగా అందరు దర్శించుకుంటున్నారు. జనాలు అయితే ఎవరు లేరు ఇక్కడ. అందుకోసం మేమైతే నిమ్మలంగా ప్రశాంతంగా చేసుకున్నాం దర్శనం అయితే. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే షాపింగ్ అయితే చేసుకున్నాం. మా బాబుకి కూడా బొమ్మలు అయితే తీసుకున్నాం, వాడు బొమ్మలు కావాలంటే. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇంకా నిద్ర చేద్దాం అనుకున్నారు కదా, ఇంకా సో వాళ్ళకైతే వీలు పడలేదనమాట. ఇంకా మళ్ళీ మేమైతే అందరం కలిసి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం చాలా ట్రాఫిక్ ఉంది. అమావాస్య కదా ఈరోజు, అందుకోసం ఇంకా నైట్ అవుతుంది కదా, అందుకోసం అయితే చాలామంది ఇప్పుడైతే ట్రావెలర్ బస్సులలో కార్లలో చాలామంది వస్తున్నారు ఇక్కడ. మేము బయలుదేరే టైంకి మాకైతే వీలు పడలేదు, ఉందాం అనుకున్నాం కానీ ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. చూడండి ఇంకా వచ్చేటప్పుడు అయితే మేమైతే మధ్యలో ఒక దగ్గర ఆగి మేమైతే టీ తాగేసి ఇంకా సమోసా బజ్జీలు తిన్నాము. ఇక్కడ బయట అయితే చాలా బొమ్మలు అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి. చూడండి చాలా బాగున్నాయి కదా, రేట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, కానీ బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. అందుకోసం నేనైతే మీకు చూద్దామనేసి నేనైతే వీడియో తీసుకున్నాను.
చూడండి ఇవైతే మసాజ్ చేసుకునేవి, అక్కడ ఆయిల్స్, ఇంకా చిన్న చిన్న బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. అండ్ బట్టలు అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి చపాతీలు చేసేవి, చిన్నపిల్లల బొమ్మలు, ఇక్కడ కీ చైన్స్, ఇవన్నీ చెక్కతో చేసినవే అంట, చాలా బాగున్నాయి. అన్ని చెక్కలే. ఇక్కడ కార్స్ చూడండి. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్, పోచంపల్లి చీరలు, చెక్క బొమ్మలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకేనా, ఇంకా ఇదే అనమాట ఈరోజు వ్లాగ్ అయితే. నా వ్లాగ్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.